ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా గతంలో ఇక్కడికి వచ్చి ఆనాడు పట్టాలు ఇచ్చాను. ఈనాడు మౌలిక వసతుల్లో భాగంగా డ్రైన్లు, మిగిలిన రోడ్ల కోసం 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా రేపో ఎల్లుండో పనిని మొదలు పెట్టబోతున్నాం. ఇంకా ఈ కాలనీ వాస్తవ్యులకి, నా ఆడబిడ్డలకి భవిష్యత్తులో ఇంకేదైనా అవసరం ఉంటే అది తాగునీరు గాని ఇతరత్ర ఏదున్నా మీ ఇంటి పెద్ద కొడుకుగా మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమాన్ని మీకు అండదండలుగా ఉంటూ చేపించే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మొన్న ఈ గ్రామంలో అద్భుతమైన మెజార్టీతో మన సర్పంచ్ని గెలిపించడం జరిగింది. కష్టపడ్డ ప్రతి ఒక్క నా అభిమానికి, పార్టీ కార్యకర్తకు, ప్రముఖులందరికీ మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ రుణం మీ సర్పంచ్ గారు ప్రతి వీధిలో ప్రతి ఇంటికి మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం మీరు ఇచ్చారు. నా ద్వారా తను ఇచ్చిన హామీలన్నిటినీ తూచా తప్పకుండా మీకు అప్పగించే బాధ్యత మీ సర్పంచ్ గారు నా ద్వారా తీసుకుంటాడని కూడా మీకు హామీ ఇస్తున్నాను. మీకు తెలియంది కాదు, మీ కష్టంతో, మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇందాక మా చెల్లి చెప్పినట్లు సన్నబియ్యం, పెద్దోళ్లు తినే సన్నబియ్యం ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త కోడలు ఇంటికి వస్తే ఆ పేరును కూడా రేషన్ కార్డులో చేర్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాదు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత సౌకర్యాన్ని కల్పించాం. పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగా ఆనాటి ప్రభుత్వం బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా హాస్టల్లో ఉండే పేదవాడి ఆడపిల్ల, నా బిడ్డ ఎక్కడైతే హాస్టల్లో ఉంటుందో 200% కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచాం. రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం, రైతుల్ని రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇలా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మళ్లీ శ్రీకారం చుట్టి మొదటి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తూ ప్రతి సోమవారం నాడు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి పెన్షన్ గా ప్రతి వారము డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది, చెయ్యబోతుంది అంటే దానికి కార్యక్రమం దూరదృష్టితో మీరు ఆలోచించి పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని మీరు దీవించారు. కాబట్టే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ కార్యక్రమం ఈనాడు అద్భుతంగా చేయగలుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏవైతే ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయో వాటన్నిటినీ చేయటమే కాకుండా ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని కూడా ఏవైతే మౌలిక వసతులతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత ఈ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ అన్నగా నేను తీసుకుంటాను, తప్పకుండా చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ముక్కోటి ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ రేపు లేదు ఎల్లుండు నూతన సంవత్సరం కూడా రాబోతుంది. 2026 నూతన సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ సీనన్నగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.